నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్‌కెళ్తే మన హక్కులేంటి? దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ట్రీట్మెంట్ కోసం మనం వెళ్ళాక మన హక్కులేంటి? అతి తక్కువ సమయంలో ఈ ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో మొదటిది ఇన్ఫర్మేషన్ ఈజ్ యువర్ రైట్. సమాచారం మన హక్కు. ట్రీట్మెంట్ వివరాలు అసలు మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చింది? అది తెలుసుకోవడం మన హక్కు. ఆ ట్రీట్మెంట్‌కి ఫైనాన్షియల్‌గా ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ మీరు అడగగానే హాస్పిటల్ వాళ్ళు చెప్పాలి. రెండవది డాక్టర్ ఇన్ఫర్మేషన్. డాక్టర్ వివరాలు. మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ గురించి అండ్ వారి క్వాలిఫికేషన్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. మూడవది మీరు హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మీ ట్రీట్మెంట్‌కి సంబంధించి అన్ని రిపోర్ట్స్ మరియు బిల్లులను పొందడం మీ హక్కు. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఆల్ మెడికల్ రిపోర్ట్స్, దానికి సంబంధించిన బిల్స్ తీసుకోవడం మీ హక్కు. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా అదొక రిఫరెన్స్ లాగా ఉపయోగపడతాయి. నాలుగవది ప్రైవసీ అండ్ యువర్ కన్సెంట్. మీ యొక్క ఆరోగ్య సమాచారాన్ని మీ అనుమతి లేకుండా వేరే వారికి తెలియజేయకూడదు. ఇది మీ ప్రైవసీకి సంబంధించిన హక్కు. అండ్ మీ అనుమతి కన్సెంట్. ఏదైనా మేజర్ పరీక్ష లేదా మేజర్ ట్రీట్మెంట్ చేసే ముందు దాని గురించి మీకు చాలా వివరంగా చెప్పి తప్పకుండా మీ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఐదవది హక్కులు ఎలాగో మన బాధ్యతలు కూడా అంతే ముఖ్యం. పేషెంట్‌గా లేదా పేషెంట్ రిలేటివ్స్‌గా మనం చేయాల్సినవి. డాక్టర్స్ అండ్ నర్సులతో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. వారికి పూర్తి మన హెల్త్‌కి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలి. ఆ యొక్క హాస్పిటల్ నియమాల్ని పాటించాలి. ట్రీట్మెంట్‌కి సంబంధించిన మెడికల్ బిల్స్ అన్నీ చెల్లించాలి. మీ రైట్స్‌ని తెలుసుకోవడం మరియు మీ బాధ్యతల్ని నెరవేర్చడం ఈ 2 వైద్య ప్రయాణాన్ని సులభంగా చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పేషెంట్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ మెడికల్‌కి సంబంధించి అవేర్‌నెస్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.